సో ఇప్పుడు వస్తున్నటువంటి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే బీజేపీ ఖచ్చితంగా ఢిల్లీ గడ్డపై తన జెండా ఎగరవేస్తుందనే అనుమానం మాత్రం ఎవరికి లేకుండా పోయింది. ఖచ్చితంగా నిన్న మొన్నటి వరకు బీజేపీకి ఆప్కు మధ్య మంచి భీకర పోరు ఉండొచ్చు అని అనుకున్నప్పటికి కూడా కానీ తీరా చూస్తే కొన్ని సర్వే సంస్థలు అయితే మాత్రం ముందుగానే ఎలక్షన్స్కి ముందుగానే రిజల్ట్స్ చెప్పేసాయి. సర్వే ఫలితాలు ఖచ్చితంగా ఈసారి బీజేపీ అధికారం అనుకున్నాం. కానీ తీరా చూస్తే రెండుసార్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. మూడోసారి కూడా కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఆ పార్టీ శ్రేణులు అనుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ సీన్ కట్ చేసినట్లయితే టోటల్గా రివర్స్ అయిపోయింది. సో భారతదేశం అంతా కూడా చాలా రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతుంది. సో ఢిల్లీ ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ మెయిన్ ప్రధాన కార్యాలయాలన్నీ కూడా ఢిల్లీలో ఉంటాయి. అలాంటి ఢిల్లీ రాష్ట్రంలో బీజేపీ జెండా లేకపోవడం కొంతవరకు బీజేపీ నాయకులకి కాస్తంత నిరాశ కలిగించే అంశంగానే చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈరోజు జరుగుతున్నటువంటి ఫలితాల కౌంటింగ్ ట్రెండ్స్ మనం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మనకు బీజేపీయే అధికారంలో చేజిక్కించుకోబోతుంది. మళ్ళీ ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా ఎగురుతుందని అందరూ కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చేశారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ 2 సంవత్సరాల పాటు 2 టర్మ్స్ వరుసగా ఢిల్లీని పాలించింది. అయితే ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు ఓటమిని చవి చూడాల్సి వస్తుందంటే కారణాలు అయితే మాత్రం అనేకం కనిపిస్తున్నాయి. ప్రధానంగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెరలేపినటువంటి పొల్యూషన్. సో మనం అంతా చూస్తున్నాం, ఢిల్లీలో విపరీతమైన పొల్యూషను, వాయు కాలుష్యం క్వాలిటీ తగ్గిపోయిందని చెప్పి అనేక వార్తలు వచ్చాయి. సో ఢిల్లీలో చాలా స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించాయి. చాలా వరకు అధ్వానమైన పరిస్థితి. సో ఈ పరిస్థితిని కేజ్రీవాల్ జయించలేకపోయారు. ఢిల్లీ ప్రజల్ని వదిలేశారు, గాలికి వదిలేశారు, పట్టించుకోలేదు అని ఒక ఆరోపణ. దాన్ని బీజేపీ బాగా క్యాష్ చేసుకుంది. సో తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం అనేది పెద్ద నాయకుల నుంచి అందరి చిన్న స్థాయి నాయకుల వరకు ప్రజలకి అంటే తమ ఆలోచనలు అన్నీ కూడా ప్రజలకి స్పష్టంగా తీసుకెళ్ళగలిగింది బీజేపీ. ఖచ్చితంగా ఆ విషయంలో సక్సెస్ అయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఢిల్లీలోకి వెళ్ళి ప్రచారం చేయడం, అక్కడ సెటిల్ అయినటువంటి తెలుగువారి ఓట్లను క్యాష్ చేసుకోవడం కూడా ఆయన కూడా ఈ విషయంలో సక్సెస్ అయ్యారని మనం అనుకోవచ్చు. సో ఓవరాల్గా బీజేపీ పడినటువంటి ఆ వ్యూహాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా సక్సెస్ సాధించాయి. సో ఆమ్ ఆద్మీ చాలా విషయాల్లో ఫెయిల్ అయింది. మౌలిక సదుపాయాలు సరిగా లేవనే ఆరోపణ కూడా ఢిల్లీలో మనకు వినిపిస్తూ వచ్చింది. దాన్ని మరోవైపు సిసోడియా లాంటి నేతలు జైలుకి వెళ్ళడం, కేజ్రీవాల్ జైలుకి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆప్కి కొంచెం కొంప ముంచాయంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సో ఢిల్లీలో బీజేపీ కళ నెరవేరుతుంది ఖచ్చితంగా. ఆల్రెడీ మనం చూస్తున్న ట్రెండ్స్ అన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ని కూడా బీజేపీ దాటేసింది. సో ఓవరాల్గా ఇన్ని సంవత్సరాల నుంచి కలగంటున్నటువంటి ఢిల్లీ పీఠం కళ ఈరోజు బీజేపీ నిజం చేసుకుంది.